పద్య నవరత్నాల్లో వచ్చేసి సాధన పత్రము 4లో వచ్చేసి మనము క్రింది పద్యాలు అనేటువంటిది చదవండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో వచ్చేసి చదవని పద్యాలను చదవండి చాలు. చదవని వాడజ్ఞుండగు చదివిన సద్వివేక చతురత కలుగున్ చదువగ వలయును జనులకు చదివించేదే నార్యులొద్ద చదువుము తండ్రి. తరువుల తిరసఫల బార గురుత గాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేగుడొద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి సుపకర్తలకు నిధి సహజగుణము. ఈ క్రింది పదాలకు అర్థాలు అనేటువంటి రాయండి. చతురత, తర్వాత వచ్చేసి నింగి, సమృద్ధి, ఆర్యులు, ఉపకర్తలు, తరువులు అనేటువంటి దాంట్లో చతురత అంటే తెలివి కలిగినటువంటి, నింగి అంటే ఆకాశము, సమృద్ధి అంటే ఎక్కువ కలిగి ఉండడము, ఆర్యులు అంటే పూజ్యులు అంటే బ్రాహ్మణులు అని కూడా చెప్పచ్చు, ఉపకర్తలు ఉపకారం చేసేవారు, తరువులు చెట్లు. క్రింది పద్యపాదమును వరుస క్రమంలో రాయండి. ఇచ్చినటువంటి పద్యం వచ్చేసి వరుస క్రమంలో రాయాలి. ఇక్కడ తరువుల తెర సఫల బార గురుత గాంచు నింగి వ్రేలుచు నమృత ముసంగు మేగుడు దుద్దతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి శుభకర్తలకు నిధి సహజ గుణము. ఇక్కడ పై పద్యాల ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటి రాయండి. చదువుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుంది, చెట్లు మనకు ఏమేమి ఇస్తాయి, చదువుకోవడం వల్ల సంస్కారము, మాట్లాడేటువంటి విధానము, జ్ఞానము, పని సాధించేటువంటి తీరును మనకు తెలుసుకోగలుగుతాము. తర్వాత వచ్చేసి చెట్లు మనకు ఏమేమి ఇస్తాయి, చెట్లు మనకు కాయలు పండ్లను ఇస్తాయి. గీతల్లో అందంగా రాయండి. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. సో ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క అందంగా మీరు రాయండి.